ఎక్కడో మొగల్తూరులో పోలీస్ కానిస్టేబుల్ వెంకట్రావు కొడుకు కొణిదెల శివశంకర్ వరప్రసాద్ టాలీవుడ్ ని ఏలుతాడని, సుప్రీం హీరోగా మెగాస్టార్ గా ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. సైడ్ క్యారెక్టర్ తో ఎంట్రీ ఇచ్చి విలన్ వేషాలు వేసి హీరోగా మారి నట శేఖరగా సుప్రీం హీరోగా మెగాస్టార్ గా మారిన చిరంజీవి 150కి పైగా సినిమాలతో తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకోవటమే కాకుండా నటుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు గెలిచారు. చిరంజీవి గారి స్ఫూర్తితో ఎంతో మంది యువ నటులు ఇండస్ట్రీలోకి వచ్చారు, సక్సెస్ అయ్యారు కూడా. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ తో ఎంతో మందికి సేవ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి జీవిత కథను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. నానమ్మ దగ్గర పెరిగిన శివశంకర వరప్రసాద్ తెరంగేట్రం ఇచ్చే సమయంలో చిరంజీవిగా మారాడు. స్వయంగా ఆంజనేయ స్వామి కల్లో వచ్చి చిరంజీవి అని పిలిచినట్లుగా, అందుకే ఆ పేరు స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నట్లుగా చాలా సార్లు చెప్పారు చిరంజీవి. కామర్స్ డిగ్రీ చేసిన కొణిదెల శివశంకర్ వరప్రసాద్ సినిమా తెరపై వెలగాలనే కలతో మద్రాస్ ట్రైన్ ఎక్కారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చిరంజీవి పాఠాలు నేర్చుకున్నది, సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగింది, సినిమాల్లో వచ్చిన అవకాశాలు, ఎదుర్కొన్న అవమానాలు, ఇలా ఆయన జీవితంలో ప్రతి ప్రయాణాన్ని త్వరలోనే సినిమాగా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట మెగాస్టార్. లాక్డౌన్ సమయంలో ఖాళీగా కూర్చోకుండా తన జీవిత ప్రయాణంలోని కీలకమైన ఘట్టాలను, తన జీవితాన్ని మలుపు తిప్పిన క్షణాలను గుర్తు చేసుకొని వీడియో రూపంలో భద్రపరిచారట చిరంజీవి. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే చిరంజీవి బయోపిక్ లో హీరోగా ఎవరు నటిస్తారనేది అసలు ప్రశ్న. చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ్ లో మామయ్య పోలికలు బాగా ఉంటాయి. అయితే సాయిధరం తేజ్ కి పెద్దగా స్టార్డమ్ రాలేదు. రామ్ చరణ్ కి స్టార్డమ్ వచ్చినా చిరంజీవి నటనని మ్యాచ్ చేయలేడు. అల్లు అర్జున్ లో చిరు పోలికలు లేకపోయినా నటుడిగా, డాన్సర్ గా మేనమామ ఎనర్జీని మ్యాచ్ చేయగలడు. పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మామ అల్లుల మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. చిరంజీవి తమ్ముడు కొణిదెల పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ ని మెగాస్టార్ బయోపిక్ తో హీరోగా లాంచ్ చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు కొంతమంది మెగా అభిమానులు. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చిరంజీవి లుక్ కి అకీరానందన్ కరెక్ట్ గా సెట్ అవుతాడు. నటుడిగా, డాన్సర్ గా ఎలా చేస్తాడనేది ఎంట్రీ ఇస్తే కానీ తెలీదు. వీళ్ళంతా కాదు, మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ లో ఆయనే హీరోగా నటిస్తే బాగుంటుందని అంటున్నారు మరికొందరు మెగా ఫ్యాన్స్. అయితే దాదాపు 70 ఏళ్లకు చేరువైన చిరంజీవి మునుపటి ఎనర్జీని చూపించటం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు తన బయోపిక్ కి న్యాయం చేయగల ఇమేజ్, నటన, డాన్స్ అన్ని ఉన్న యంగ్ హీరో కోసం వెతుకుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.